ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఖమేనీ జీవించి ఉండకపోవచ్చని తెలిపారు. ఖమేనీ ప్రాంగణంపై 30 బాంబులను ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మరోవైపు ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, తమకు మార్గదర్శనం ఇస్తున్నారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం ప్రకటించింది. ఇలా ఖమేనీ మృతిపై భిన్న కథనాలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు. సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశమన్నారు. ఇరాన్ పై నిరంతరాయంగా భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ దాడులు వారం కంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చని తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్యాసింజర్ టెర్మినల్ భవనానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లుగా సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ వెల్లడించింది. గాయపడిన వారికి తక్షణమే వైద్య సాయం అందించినట్లుగా తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రత మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాశ్రయం వద్ద తక్షణ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు, విమానయాన సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అథారిటీ ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఖమేనీ జీవించి ఉండకపోవచ్చని తెలిపారు. ఖమేనీ ప్రాంగణంపై 30 బాంబులను ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మరోవైపు ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం ప్రకటించింది. ఇలా ఖమేనీ మృతిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు. సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇరాన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశమన్నారు. ఇరాన్ పై నిరంతరాయంగా భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ దాడులు వారం కంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చని కూడా తెలిపారు. הבוקר יצאנו, ישראל וארצות הברית, למבצע משולב להסרת האיום הקיומי על ישראל מצד משטר האייתולות באיראן. אני אמרתי לכם הבוקר, המבצע הגורלי הזה יימשך ככל הדרוש, ודרוש גם אורך רוח. אני מודה לידידי הנשיא דונלד טראמפ על מנהיגותו ההיסטורית. הוא מנהיג שעומד במילתו. שוחחתי איתו שוב הבוקר, ואני מברך על שיתוף הפעולה ההדוק בינינו. שיתוף פעולה שהביא את הברית בין ישראל לארצות הברית לשיא של כל הזמנים. ברית לשלום וברית במלחמה. והמלחמה הזאת תוביל לשלום. שלום אמיתי. במשך 47 שנים קורא משטר האייתולות מוות לישראל, מוות לאמריקה. הוא הקיז את דמנו. הוא רצח אמריקנים רבים והוא טבח בעמו שלו. היום כבר כולם מבינים. אסור שמשטר טרור רצחני זה יתחמש בנשק גרעני שיאפשר לו לאיים על קיומנו ויאפשר לו לאיים על שלום האנושות כולה.
אנחנו יצאנו לקרב. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్యాసింజర్ టెర్మినల్ భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ వెల్లడించింది. గాయపడిన వారికి తక్షణమే వైద్య సాయం అందించినట్లుగా కూడా తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర చర్యలు చేపట్టామని చెప్పారు. భద్రత మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాశ్రయం వద్ద తక్షణ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు, విమానయాన సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అథారిటీ ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ తెలిపారు. కూడా చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పడం జరిగింది. ఖమేనీ ప్రాంగణంపై 30 బాంబులను ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లుగా ఇరాన్ ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది, ధృవీకరించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లుగా అమెరికా అధ్యక్షుడు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వమే స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ సర్కార్ ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. చెప్పండి, ఆ మొత్తానికి ఇప్పుడు వరకు, నిన్న నైట్ నుంచి ఇప్పుడు వరకు మార్నింగ్ వరకు ఒక క్వశ్చన్ అయితే ఉండింది. ఖమేనీ బతుకున్నాడా లేకపోతే చనిపోయారా? హీఈస్ నాట్ డెడ్, హీస్ బంగ్డ్ అని నిన్నటి వరకు మనం చూసాము, ఆ న్యూస్ మనం చూసాము. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం జరిగింది దట్ హీస్ డెడ్ అని. సో మీరేమనుకుంటున్నారు? మా శివాని, మీకు ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నేను దురదృష్టకరం అంటున్నాను. ఎందుకంటే దేశాల మధ్య యుద్ధాలు ఇట్లాగా అధ్యక్షులు చంపడం అనేది ఒక దురదృష్టకరం, మంచిది కూడా కాదు. ఎందుకంటే నిన్నటిదాకా మీరు అన్నట్టే మైండ్ గేమ్ రాజకీయాల్లో ఉంటాయి, అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి, లేకపోతే యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధ సత్యాలు చెప్తుంటారు. జనరల్ జరిగేది అదే. యుద్ధంలో వాస్తవాలు వెలికి రావు కూడా. రాత్రంతా నేను వేరే టీవీలో మాట్లాడుతున్నప్పుడు అదే అన్నాను. ఎందుకని మంచి చెప్పలేము. గతంలో కూడా మొదటిసారి మన యుద్ధానికి కామా పడ్డది కదా, ఫుల్ స్టాప్ కాదు కదా, అప్పుడు కూడా ఖమేనీ చచ్చిపోయింది అని చెప్పి ఇదే ట్రూత్ లో మనకు ట్రంప్ పేర్కొన్నట్టు కూడా అది నమ్మలేదు. మనం కూడా ప్రపంచం నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చివరికి మనకి ఇరాన్ గవర్నమెంట్ ప్రకటిస్తున్నది కనుక నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళైతే చనిపోయిందని చెప్పరు కదా. మరి ఇప్పుడు చనిపోయింది కనుక సుప్రీం లీడర్ చనిపోయింది కనుక మరి యుద్ధం ఆగుతుందా, లేకపోతే మొత్తం ఇరాన్ స్వాధీనం చేసుకుంటారా, రెజా పహలావని మరి అధ్యక్షుడిగా ప్రతిష్ఠిస్తారా? ఎట్లాగూ ప్రవాసంలో ఉన్నాడు ఆయన, అమెరికాలో ఉన్నాడు అంటున్నారు ఆయన. ఇది యువరాజు, ఇరాన్ యువరాజు. ఇరాన్ కు మంచి రోజులు వస్తాయని నిన్ననే ప్రకటించాడు ఆయన. చూసాం కదా, మంచి రోజులు వచ్చినట్టే నేను చెప్పాను. రెండు ఖమేనీని చంపడం, రెండోది ఇరాన్ స్వాధీనం చేసుకోవడం, లేకుంటే ఇరాన్ యుద్ధంలో ఓడిపోవడం, అమెరికాతోని ఇజ్రాయెల్తో ఓడిపోవడం. ఈ రెండే కదా ఆయన కోరుకుందాను. అదే జరిగింది అనుకుంటున్నాను. అయితే ఏదేమైనా వెంట పరిణామాల్లో మరి ఈ ఏవైతే మన ఇరాన్ సైన్యం లొంగిపోతుందా, యుద్ధ సమాప్తి చేస్తుందా, లేకపోతే మా ఖమేనీ సుప్రీం లీడర్ చనిపోయినా సరే మరి వారి వారసులను మేము పెట్టుకుంటాం, మేమే నడిపిస్తాం యుద్ధాన్ని అంటారా? చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాటి నెక్స్ట్ అనేది మనం సమీప భవిష్యత్తులో ఈ 24 గంటలు తేలిపోద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అసలైన వ్యక్తి చనిపోయిన తర్వాత మేము యుద్ధం చేయడం ఎందుకు అనే మాట కూడా వస్తుందా? లేదు, సమస్య లేదు, మేము ఇది కొనసాగిస్తామంటారా? చూడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే అనుకున్నది సాధించారు ట్రంప్ నటించి అంటున్నాడు. ఖమేనీ అంతం చూస్తాం, మేము ఇరాన్ లొంగ తీసుకుంటాం, సమస్య లేదు, ఇరాన్ అవసరమైతే ఖమేనీని ఎత్తుకపోతామని కూడా అన్నారు. కానీ అంత ఈజీ కాదని మనం అందరం అనుకున్నాం. అంటే ఆయన స్థానంలో ఆయన చనిపోయారు, కానీ ఆయన ఎత్తుకపోయే సాధ్యం కాదని అర్థమైంది. వీళ్ళు చివరికి ఖమేనీని చంపడం మాత్రమే మా పరిష్కారం ఇంకోటి లేదని వాళ్ళు అనుకున్నారు. నిన్ననే మనకు నేలమట్టమైన ఇరాన్ అధ్యక్షుడి మన ఖమేనీ నివాసం చూసుకుంటే బతికుండా నమ్మకం లేకుండే, కానీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యిందని మనం అందరం అనుకున్నాం. జనరల్గా ఏంటంటే బంకర్లో అదొకటే కాదు కదా, ఆయన అప్పటికి షిఫ్ట్ అయ్యిందని. గతంలో కూడా అట్లా తప్పించుకున్నది అయింది. ఒకసారి మొదటిసారి అంటే ఇంతకు ముందు యుద్ధాలు చూసుకుంటే మనకి మొన్న ఇజ్రాయెల్ దాడులు ఆపింది, అమెరికా మొదలు పెట్టింది. అప్పుడు చూసాం, అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో దిగింది 2 నెలల క్రితం. అప్పుడు ఏమైందంటే బంకర్లకు అంటే నిలువునా చీల్చుకుపోయే క్షిపణులు ప్రయోగించారు. అప్పుడే చనిపోయింది అన్నట్టు.
కానీ అయినా సరే బంకర్లు మారిండు, ఆ బంకర్‌లో లేడు. అట్లా రకరకాలుగా వదంతులు వచ్చినాయి. నిజం గూడా జరిగింది. మొత్తం మీద బయటకు ఆయన బతికే ఉన్నారని తెలిసింది. మళ్ళీ ప్రజా జీవితంలోనికి ఒకటి 2 సార్లు కనపడ్డారు గూడా. ఇప్పటికొచ్చే కల్లేందంటే వాళ్ళే ఇరాన్ సైన్యమే ప్రకటించింది గనుక నమ్మాల్సే వస్తది. లేదు ఒక దేశంలో అంటే ఎవరికి వాళ్ళైతే డిఫెన్స్ ఆడతారు గానీ అఫెన్స్‌కైతే పోరు గదా! ఇప్పుడేమైద్దంటే ఇటు పక్కన అఫెన్స్ చేసుకుంటూ అమెరికా గవర్నమెంట్ పోతున్నది. డిఫెన్స్ ఆట ఆడినప్పుడు జనరల్‌గా ఏమవుద్దంటే మా లీడర్ చనిపోలేదని బుకాయిస్తుంటారు. జనరల్‌గా గూడా విప్లవోద్యమాల్లో గూడా ఏమైద్దంటే ఒక లీడర్ చనిపోగానే వెంటనే సరెండర్ గారు. వెంటనే అయిపోయింది మా పని అయిపోయింది అనరు. బతికే ఉన్నాడని చెప్పుకుంటూ వస్తారు. చివరికి ప్రపంచానికంతా తెలిసిన తర్వాత ప్రకటిస్తారు. అదే పేరు మీద ఇంకొక లీడర్‌ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సేమ్ మనకు మావోయిస్ట్ ఉద్యమంలో చూస్తుంటాం. ముఖ్యంగా మత తీవ్రవాద ఉద్యమాల్లో చూస్తుంటాం. వాళ్ళింకా బతికే ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ గురించి ఇప్పుడు చెప్పారు కదా! చనిపోయిండా? బతికిండా? అని ఎన్ని రోజులు మనం భర్జన పడ్డాం శివాని గారు. అందుకని ఏమంటా అంటే ఇదంతా చూస్తే అమెరికా ఇరానే ప్రకటించింది గనుక కాదు నేను ప్రకటించలేదు అని కూడా రేపు రావచ్చు కూడా. ఎట్లా అంటే యుద్ధ సమయంలో అన్ని రకాలుగా చెక్కలు కొడుతుంటాయి పుకార్లన్నీ కూడా. అందులో భాగంగా ఈ ప్రకటన మాది కాదని వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నాను. ఈ రెండోది కూడా జరగవచ్చు. కానీ 99% ఇప్పుడు చనిపోయిండని అనుకోవచ్చు. మరి యుద్ధం ఇక్కడికి ఆగుతుందా? చనిపోయినందువల్ల మరి రెజిమెంటల్ వాళ్ళు ఎవరైతే ఆహ్, తీవ్రవాద మన సైన్యం ఇరాన్ సైన్యం మరి తిరగబడి అట్లాగే పోరాటం చేస్తుందా? లేకుంటే చేతులెత్తేస్తుందా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇదైతే మనుషుల్ని చంపడం సరైనది కాదంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఒక దేశం మీద ఇంకో దేశం పెత్తనం. ఒక దేశం మీద ఇంకో దేశం మేము ఆధిపత్యం. ఇది సరైనది కాదు. ఎప్పుడైనా నష్టమే అంటున్నాను. ఇవాళ వాళ్ళది పై చేయి కావచ్చు అమెరికాది. రేపు ఇరాన్‌ది పై చేయి కావచ్చు. చూశాం గదా! ఇప్పటికి గూడా అటు ఇరాక్ విషయంలో ఏ తప్పు చేసిందో అమెరికా గవర్నమెంట్ ఇరాన్ విషయంలో అదే తప్పు చేస్తుందని నా అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం. ఇరాన్ విషయంలో కూడా అదే తప్పు చేస్తుంది. ఇరాక్ విషయంలో అయితే నిన్న సద్దాం ఇంకొక హుసేన్ న్యూస్ కూడా కంటే విన్నామండి. అవును. ఖమేనీ అల్లుడు అండ్ అలాగే కోడలు గూడా ఈ దాడుల్లో చనిపోయారన్న న్యూస్ గూడా విన్నాము. అవును. కూతురు, అంటే అల్లుడు, మనం మనవడు అందరూ అవును. చనిపోయినట్టుగా ఒక న్యూస్ అయితే విన్నాము. అవును. అదే భవనంలో ఉంటున్నారు గనుక వాళ్ళు మనం చనిపోయిన జనరల్‌గా ఏమైందంటే ఏ తీవ్రవాద సంస్థలో ఏ ప్రభుత్వం అయినా తన అధినాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడి నుంచి షిఫ్ట్ చేసిండని నేను కూడా అనుకున్నాను. రాత్రంతా అదే. కానీ ఇప్పుడు అందులోనే ఉన్నారు. అందులోనే భూస్థాపితమయ్యిండు అనే మాట వస్తున్నది. ఏదైనా సరే గవర్నమెంట్ అంటే ఇరాన్ గవర్నమెంటే ప్రకటిస్తుంది గనుక సైన్యం ప్రకటిస్తుంది గనుక నమ్మాల్సి వస్తుంది. ఒక్కోసారి అంటే ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళైతే హననం చేసుకోరు కదా! బతికున్నాడని చెప్పే అవకాశాలు ఎక్కువుండాలి. కానీ వాళ్ళే చనిపోయిండని ప్రకటించిండ్రు అంటే, ఆ ప్రకటన తప్పు కావాలి. లేకపోతే ప్రకటన నిజమైతే మాత్రం వెంటనే యుద్ధం ఆగిపోయే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత యుద్ధం చేద్దామా? వద్దా? ప్రజల తరఫున అని. అయితే ప్రజలు మాత్రం చాలా భావోద్వేగంతోని ఉంటారు. భావోద్రేకంతోని ఉంటారు. ఇరాన్ ప్రజలు మొదటి నుంచి కూడా తెగింపు కలిగిన వారు. ఏదైనా సరే, ఎక్కడికైనా సరే. ఒక తప్పేం చేసిర్రు వీళ్ళంటే, ఇతర దేశాల మీద కూడా వీళ్ళు దాడి చేయడం కూడా ఒక తప్పే అనుకుంటా. అందుకని నేను బాగా తీవ్రంగా తీసుకుంది అమెరికా అనుకుంటున్నాను. నేను చూస్తున్నాం కదా! కువైట్ విమానాశ్రయం మీద దాడి చేశారు. చూసాం కదా! టెర్మినల్ కొంచెం దెబ్బతిన్నది. ఇట్లాగే మిగతా అంటే అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో చుట్టుపక్కల ముస్లిం దేశాలలో దాని మీద కూడా టెల్ అవీవ్ నుంచి వీళ్ళు దాడి చేశారు. కనుక అది పెద్దగా దెబ్బతిన్నది. అంటే మిగతా కనీసం సానుభూతి చూపించే దేశాలు గాని, లేకపోతే వ్యతిరేకం మాట్లాడినా సరే మా తెర మీద రాలేదు కదా అనుకునే దేశాలు కూడా వ్యతిరేకమైనయి కదా! అందుకని తమ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో తమ స్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో అమెరికా బాగా కోపానికి వచ్చిందంటున్నాను నేను. ఇది చంపడం తప్ప ఇంకో మార్గం లేదనుకుంటా. మొన్నటిదాకా ఒక మార్గం మిగిలి ఉండే వాళ్ళకి. ఏమనంటే ఖమేనీని బతికుండగా పట్టుకొని పోయి సేమ్ వెనిజులా అధ్యక్షుడిని ఎట్లాగో పట్టుకపోయి లోపలికి మన వాళ్ళ దేశాలు పెట్టిండ్రో అట్లా పెడదామని ఉండే అని నేను అనుకుంటున్నాను. చూస్తున్నాం రాజకీయ కక్షలు ఏముంటాయంటే శరణమో మరణమో అంటాం కదా! అంటే శరణమైతే ఇట్లా, మరణమైతే అట్లా అని. అయితే అవును. మరణానికే దారి తీసింది ఖమేనీ సో రామ్మోహన్ రావు కథ గారు, విషాదంతం. నిన్న ఖమేనీ చనిపోయారు అని ట్రంప్ చెప్పిన తర్వాత ఖమేనీ ఎక్స్ నుంచి లైక్ ఎక్స్ అకౌంట్ నుంచి ఒక స్పిరిచువల్ పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. సో ఇదేంటి, ఈ స్టోరీ ఏంటి ఇప్పుడు? అదే మనకి జనరల్‌గా ఏమైద్దంటే ఈ లేఖ ఎప్పుడైనా రాయొచ్చు. బతికున్నాక రాయనని లైవ్ ఉన్నాను ఏం లేదు కదా! చెప్పాను కదా! అది మనకు మత తీవ్రవాద సంస్థలు గాని, లేకపోతే మన వామపక్ష తీవ్రవాద సంస్థలు గాని, ఇట్లాంటి లేఖలు రెడీ పెట్టుకుంటాయి కొన్ని. పెట్టుకొని ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయినా సరే బతికున్నట్టు ఆ లేఖ విడుదల చేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా స్పిరిచువల్ లేఖ ఇప్పుడు ఇరాన్ ప్రజల మీద ప్రభావం చూపెడతది కదా! అంటే మనము జిహాద్‌ల వరకనే చెప్పాలంటే. రకరకాల జిహాద్‌లుంటాయి. అందులో మన దేశం కోసం జిహాద్ చేయాలి అనే ఒక లేఖలో ఏముందో తెలవదు నాకైతే. మరి లేఖలో ఏం రాసిండు అనే దాన్ని బట్టి ఆ స్పిరిచువల్ లేఖలో
మరి మతాన్ని రెచ్చగొట్టి మన ఇరాన్ ప్రజలము ఒకటి కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇజ్రాయెల్ లొంగొద్దు, అమెరికా లాంటి దుర్మార్గ దేశానికి లొంగొద్దు అని రాసిండా, లేకపోతే కేవలం నా బతికింతే నేను చనిపోతున్నాను, నా ఆశయాలు నెరవేర్చండి అని మాత్రమే రాసిండా, దేశాల పేర్కొనడాలేడా, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకనే ఆ స్పిరిచువల్ లేక పూర్తిగా మనము బయటకు వచ్చి మన సభ్య ప్రపంచానికి తెలిసినప్పుడు దాన్ని విశ్లేషించవచ్చు. కానీ లేఖ రాయడం మాత్రం ఏంటంటే ఆయన చనిపోయినాక కూడా ఇటువంటి లేఖను వీళ్ళు విడుదల చేసిన సందర్భాలు ఉంటాయి. చనిపోకముందు నిజంగానే వారు రాసి దాన్ని ఆయన పేరు మీద పోస్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా యుద్ధ సమయంలో అసలు ఏమి తెలియదు. అంటే యుద్ధం చేసేవాడికి కూడా వెనుక వచ్చింది ముందట వచ్చింది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే చాలా దాపరికాలు ఉంటాయి. కమాండర్లు కూడా యుద్ధ సమయంలో సైనికులు ముందు పోమని అంటారు కానీ వెనుక రమ్మని కోరు. ఒకవేళ మొత్తం అంతా పోతున్నా సరే పోయిన ప్రాణాలు పోతాయి కానీ మనం ముందుకెళ్ళాలి అనే పరిస్థితి వస్తుంది. కనుక ఇదంతా చూస్తే ఏంటంటే ఒక మైండ్ గేమ్ మాత్రం జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఇటు పక్కన అమెరికా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న వార్తలు కానీ, ఒక ఇజ్రాయెల్ చెప్తున్న వార్తలు కానీ, ఇజ్రాయెల్ అయితే స్పష్టంగా నిన్న నుంచి ప్రకటిస్తున్నది మేము నిలబెట్టం చేసేసినాం మన ఖమేనీ నివాసాన్ని, అందరూ అక్కడనే అయిపోయినారు. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టే అల్లుడు కూతురు పిల్లలు వాళ్ళు కూడా అయింది అంటున్నారు. కనుక ఈ యుద్ధం ఇప్పుడు ఈ వీక్ దర్శకు జరుపుకుంది. ఇప్పుడు ఏమైతుందో అందరు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ సర్కార్ ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులో ఆయన మృతి చెందారు. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇరాన్ దాడులు చేశాయి. దాడుల్లో కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందారు. 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. మరోవైపు ఖమేనీ మృతితో ఆయన వ్యతిరేకాలు సంబరాలు జరుపుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి డాన్స్లు చేసుకుంటున్నారు. Okay. Oh my God.